ఇశ్రాయేలీలకు ఒక న్యాయాధిపతిగా అతను కొనసాగుతున్న పరిస్థితి. సో చాలా సంతోషం. నిజంగా దేవుడు మన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు ఇదే కోరుకుంటాడు. ఏమనంటే తన పనిలో మనందరం కూడా బలంగా వాడబడాలని, సత్యమును గూర్చిన అనుభవజ్ఞానం మనందరం పొందుకోవాలని, ఆయన పనిలో మరింత బలంగా అనేకుల్ని కట్టే పదంగా మనందరం కొనసాగాలని ఆయన మనసులో కోరుకుంటున్నాడు. మరి అలా కోరుకుంటున్న ఆయనకి మనం ఎంత నమ్మకంగా ఉండాలి, మనం ఎంత ఖచ్చితంగా ఉండాలి, మనం ఎంత సత్య సంబంధమైన ఆలోచన నింపబడుతూ అనేకుల్ని బలపరిచే దిశగా వెళ్ళాలి. ఆయన తన పనిని సంపూర్ణంగా జరిగిస్తున్నాడట. మనం కూడా మన పనిని, మనకు అప్పగింపబడిన పనిని మరింత నమ్మకంగా, మరింత ఖచ్చితంగా జరిగించి తీరాలి. జరిగించి తీరాలి. మరి జరిగిస్తున్నామా? సో ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకోవాలి. ఒకవేళ పదంలో లేకపోతే తండ్రి, ఐఎమ్ రియల్లీ సారీ ప్రభా, నన్ను క్షమించండి తండ్రి, ఇక మీదట మీ పనిలో నమ్మకంగా కొనసాగుతానని ఆయనకు ఈరోజే మీరు మాట ఇవ్వాలి. ఆయన కోసం బ్రతకాలని ఒక ఆసక్తి మీలో పుట్టాలి. ఆయనలో మరింత నమ్మకంగా కొనసాగాలి. అలా కొనసాగడానికి సంసోన్ గారు మనకెంతో ఆదర్శంగా కనబడుతున్నాడు. ఆయన చాలా ఇన్స్పిరేషన్గా ఆయన మనకు కనబడుతున్నాడు. చాలా సంతోషం.